అధికారులందరికీ నా నమస్కారాలు. నా పేరు అంగడాల సాంబశివరావు, కొత్తగూడెం గ్రామము. మేము 25 సంవత్సరాల నుంచి మొక్కజొన్న, వరి, మినుము, నువ్వు వ్యవసాయం చేస్తున్నామండి. ఈ వరి వేసే ముందు జీలగిత్తనాలు తీసుకున్నాం మేము అధికారుల దగ్గర నుంచి. ఆ జీలగిత్తులో చల్లినాము. చల్లిన తర్వాత 25 రోజుల్లో అది పెరిగి పూత టైం వచ్చింది. పూత టైం వచ్చిన తర్వాత నీళ్ళు అవి పెట్టి వాటిని నూట వాటర్ వేసి దున్నుతున్నాం. వరికి బాగా బలం ఇస్తుందనే ఐడియాతో మేము ఈ జీలగిత్తనాలు తీసుకుని చల్లినాం. ఇంతవరకే 3 కోటాలు వేసేవాళ్ళం అండి ఎప్పుడు ఊరికి మేము. ఇప్పుడు ఈ జీలక చల్లిన తర్వాత గవర్నమెంట్ కూడా ముందు కట్టలు వేస్తుంది తగ్గామని చెప్తుంది కాబట్టి ఈ ఊరికి ముందు జీలక చల్లాము. దీని గురించి 1 కోట ముందు కూడా వేస్తాం తగ్గుతుందనే ఉద్దేశంతో మేము ఈ జీలగిత్తులు చల్లి పండిస్తున్నాం. మాకు ఇక్కడ 11 ఎకరాలు జీలక చల్లాం. జీలగాను నవధాన్యాల ప్యాకెట్లు అని ఇచ్చారండి, అవి కూడా చల్లామండి. అవి అలసందలు ఉన్నాయండి, జొన్న ఉంది, పెసర ఉంది, మినుము ఉంది, తోటకూర ఉంది, మొక్కజొన్న ఇత్తులు ఉన్నాయి. ఒక 11-12 రకాల విత్తనాలు ఉన్నాయండి. దాంట్లో మొలక మట్టికి అన్ని బాగానే మొలిచినాయండి. బాగానే వచ్చింది. ఒక 3 మీటర్ల పైన అయింది. ఏదైనా 25 రోజులకు వచ్చేసింది. తొక్కిచ్చే దమ్ముటయానికి వచ్చేసింది. విలేజ్ రైతులు మొత్తం కూడా ఇదే జీలకని రైతులందరం ఉపయోగించుకుంటే 2 కోటాలతో మనకు సరిపోతుంది. మన రైతులకి గాని జనానికి గాని అందరికి కూడా ఆరోగ్యం కూడా ఉంటది. వడ్లలో అన్నిటికీ బాగుంటుందని ఈ జీలక చల్లుతూ మొదలు పెడుతున్నాం. రసాయన ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు, అన్నిటికీ బాగుంటుంది అనే దానిలో జీలక చల్లుతున్నాం.